అండి చికెన్ కర్రీ రుచి అదిరిపోవాలంటే ఈ ఒక్కటి వేసి చేయండి. ఏం అవసరం లేదు. రుచి అనేది చాలా బావుంటుంది. ముందుగా కట్టెల పొయ్యి వెలిగించుకొని ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇందులో వేసేసి వీటిని దోరగా వేయించేయండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక కేజీ చికెన్ని శుభ్రం చేసేసిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా కుక్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి 2 టీ స్పూన్ల వరకు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేసుకొని టమాటాలను కూడా బాగా ఉడికించుకున్న తర్వాత ఇవి ఒక్కటి వేస్తే చాలు, ఏమి వేయకపోయినా పర్వాలేదు, రుచి అనేది అదిరిపోతుందని చెప్పాను కదండి. అదే కొబ్బరి గసగసాల పేస్ట్ ఇవి ఒక్కటి వేస్తే చాలండి. ఫ్లేవర్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్లు, కారం వచ్చి 2 టీ స్పూన్లు, పసుపు వచ్చి 1 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వచ్చి 1 లోటా వరకు యాడ్ చేసుకుని ఈ వాటర్ మొత్తం దగ్గర కుక్ అయ్యి గ్రేవీ అనేది చిక్కబడేదాకా ఉడికించేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకుని ఇలా ఉడికిన ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో లాస్ట్గా గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా క్లాత్తో ఒకసారి తిప్పిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నారంటే అదిరిపోయే రుచితో కట్టెల పొయ్యి మీద కోడికూర అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియోని లైక్ చేసి ఫాలో చేసేయండి.